గురించి కోతులు పెట్టే తిప్పల గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. అంతగనం ఇబ్బంది పెడుతున్నాయి. ఊర్లలో అయితే ఇల్లు పీకి పందిరేస్తున్నంత పని చేస్తుంటే చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఒక రైతన్న కోతులు తన పొలంలోకి రాకుండా దున్యాలనే ఎవ్వరు చేయని ఐడియా చేసిండు. ఇంతకు ఆ ఐడియా ఏందో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు పక్క. కోతులు పొలంలోకి రాకుండా ఐడియా చేసిండు అన్నారు. ఈడ చూస్తేనేమో కోతుల నెమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాడు, వాటికి తిండి పెడుతున్నాడు. వందల కొద్ది కోతులు ఈ రైతన్నతోనే వస్తున్నాయి, అవి ఎంజాయ్ చేస్తున్నాయి, ఈ కాక ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఏంది ముచ్చట అర్థం కాకుంటున్నది అంటే ఈ గడ్డం కొమరయ్య అనే చెప్తాడేనండి. చెప్పవే కాక అసలు ఏం జల్లుతున్నవే వాటికి? మొత్తం తుమ్మలై మొత్తం నాశనం చేస్తాను. ఇక ఏదో గింత తెచ్చి ఇక రోడ్డుకు సాగదానుకోపోతా మళ్ళీ సాయంత్రం వరకు వస్తాయి. మళ్ళీ ఇదే పని నాకు. వహ్వా వహ్వా వాట్ ఎన్ ఐడియా రైతుజీ. అర్థమైంది దానుల్లా గడ్డం కొమరయ్య రైతు ఏం చెప్పిండో. మరమరాలను ఇగో ఈడికెంచి అటు వరకు పోసుకుంటా పోతుంటే ఇవి తినుకుంటా ఈ కాకతోనే వస్తున్నాయట. మళ్ళా సాయంత్రం ఇట్లనే చల్లితే ఇటు దిక్కే తినుకుంటుంటాయట. ఇక ఈ అన్న పొలం దాకా పోవట. పంటను కాపాడుకునేందుకు ఈ ఉపాయం చేసిన 3 నెలల నుంచి మరమరాలు పోస్తున్నా అస్సలు నన్ను ఇవి ఏమనవు, మంచిగా దగ్గరకు వచ్చి ఆడుకుంటాయి అంటున్నాడు. కానీ చూడండి ఉపాయం ఎట్లున్నదో. మరమరాలు పోసి కోతులను పొలంలోకి రాకుండా కాపాడుకుంటున్నాడంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. మరి మీ కాడ కూడా గిట్లనే ప్రాబ్లం ఉంటే ఇదే ఉపాయం చేయండి. కానీ ఎంతైనా కోతులతో జాగ్రత్త సుమి, కరిసినా కరుస్తాయి. అసలే అవి కోతులు.